వెల్కమ్ టు మీడియా జగదీష్. ఈరోజు వీడిన 350 ఏనుగుల మృతి మిస్టరీ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. బోట్స్వానా అనే దేశంలో 2020వ సంవత్సరంలో ఏనుగులు మూకుమ్మడిగా మరణించడంతో పెద్ద సంచలనంగా మారింది. ఒకేసారి ఏకంగా 350 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ మరణంపై లండన్లోని కింగ్స్ కాలేజ్ అనేక పరిశోధనలు జరిపింది. ఆ ఏనుగుల మరణాల వెనుక మిస్టరీ 4 ఏళ్లకు వీడింది. అడవిలోని నీటి గుంతలు కలుషితమై ఏనుగుల మృతికి కారణమని అధ్యయన బృందాలు తెలిపాయి. సైనో బ్యాక్టీరియా విడుదల చేసిన సైనోటాక్సిన్లు నీటిపై విషపూరిత నురగకు కారణమయ్యాయి. అదే ఏనుగుల మరణానికి దారితీసింది అని వెల్లడించింది. అక్కడ ఒక డెల్టాలోని 6000 చదరపు కిలోమీటర్ల పరిధిలో 20 నీటి గుంతలు కలుషితమైనట్లు పరిశోధనలో తేలింది. ఆ నీటిని తాగాక 88 గంటల్లోనే ఆ ఏనుగులు చనిపోయినట్లు అంచనా వేశారు. అవి కూడా శాశ్వత నీటి వనరులు కావు, కేవలం వర్షంతో నిండిన నీటి గుంటలు మాత్రమే. వాటి వల్లే ప్రమాదం జరిగిందని అధ్యయన శాస్త్రవేత్త డేవిడ్ తెలిపారు. చనిపోయిన ఏనుగులు వేర్వేరు వయసులవి, పైగా వాటి శరీరం, దంతాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. కనుక వాటిని వేటాడారన్న వాదన సరికాదు. ఈ సైనో బ్యాక్టీరియా నిలకడగా ఉన్న నీటిలో ఒక రకమైన ప్రాణాంతకమైన ఆల్గల్ బ్లూమ్స్ను ఉత్పత్తి చేస్తుంది. బోట్స్వానాలో 2019వ సంవత్సరంలో అస్సలు వర్షాలు లేవు. 2020వ సంవత్సరంలో విపరీతంగా వర్షాలు పడ్డాయి. అధిక వర్షపాతంతో భూమి నుంచి భారీ అవక్షేపాలతో పాటు పోషకాల పునరుత్పత్తి విపరీతంగా పెరిగింది. అదే ఆల్గల్ బ్లూమ్స్ పెరుగుదలకు కారణమైంది అని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణ మార్పుల వలన భవిష్యత్తులో ఇలాంటివి తరచూ జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల వలన అతివృష్టి, అనావృష్టితో ఆఫ్రికా దక్షిణ భాగం వైరుధ్య వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటుందని వారు అంటున్నారు. ఇదే నీటిపై ప్రభావం చూపుతుంది. దానితో అడవిలోని జంతువులు ప్రమాదకర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. అడవులు, పార్కుల్లోని నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం అవసరమన్నారు. పర్యవేక్షించకపోతే ఇలాంటి అనర్థాలు మళ్ళీ భవిష్యత్తులో జరుగుతాయని హెచ్చరించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా సింపుల్గా ఎస్ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ ఆల్ మై ఫ్రెండ్స్.